'గత వైభవం' అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందని రివ్యూ తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే నాకంత బాగా అనిపించలేదు గానీ, సెకండ్ హాఫ్ అయితే కొంచెం పర్వాలేదనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ధనుష్ మెయిన్‌లీడ్‌గా చేసిన 'అనేకుడు' సినిమాలో లాగా ఈ సినిమాలో కూడా హీరో, హీరోయిన్‌లు వేరు వేరు జన్మల్లో కలవడానికి ట్రై చేసి విడిపోతారు. ఫైనల్‌గా ఈ జన్మలో అయినా కలిసారా లేదా అనేది సినిమా. ఈ సినిమా చూస్తున్నప్పుడు 'అనేకుడు' సినిమా గుర్తొస్తది కానీ, ఆ సినిమాలో లాగా ఈ సినిమాలో అయితే ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. అలాగే థ్రిల్లింగ్‌గా అనిపించే ఎలిమెంట్స్ ఏమి ఈ సినిమాలో లేవు. ఈ సినిమా స్టార్ట్ అవ్వడమే కొంచెం సిల్లీగా స్టార్ట్ అనిపిస్తుంది. అలా సిల్లీగా సినిమా ముందుకెళ్తున్న టైంలో సీరియస్‌గా ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తారు. అది సిల్లీగా చెప్పే ఫ్లాష్ బ్యాకా? సీరియస్‌గా చెప్పే ఫ్లాష్ బ్యాకా? అనే డౌట్ అయితే ఉంటది. ఇంకా అక్కడ చెప్పే ఫ్లాష్ బ్యాక్‌లో సెట్‌లు గాని, గెటప్‌లు గాని అన్నీ కూడా చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంటది. ఏదో సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వస్తది. ఇక రెండో స్టోరీకొస్తే కావాలని హీరో సోది ఫ్లాష్ బ్యాక్ ఒకటి చెప్తాడు. అది ఫన్నీగా చూడడానికి బానే ఉంది కానీ, ఫ్లోలో చూస్తున్నప్పుడు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారనిపించింది. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఇంకో స్టోరీని స్టార్ట్ చేస్తారు. అది స్టార్ట్ చేసినప్పుడైతే మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేశారని కొంచెం నెగెటివ్‌గానే అనిపించింది. కానీ ఆ స్టోరీ కొంచెం ముందుకెళ్ళే కొద్దీ ఇప్పటి వరకు చూసిన సినిమాతో పోల్చుకుంటే కొంచెం బెటర్‌గానే ఉందనిపించింది. అలాగే ఆ స్టోరీలోకి ఎమోషన్స్ కూడా బానే ఉన్నాయి. ఇంకా ఆ స్టోరీని అయితే ఎమోషనల్‌గా బానే ఎండ్ చేశారు. ఇంకా ఆ స్టోరీ నుంచి బయటికి రాగానే సినిమా అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తది. కానీ తర్వాత కూడా సినిమా 30 మినిట్స్ ఉంటది. ఆ 30 మినిట్స్‌లో 2 ట్విస్టులు రివీల్ అవుతాయి. ఆ ట్విస్టులయితే బానే ఉంటాయి కానీ, ఫ్లాష్ బ్యాక్ అవ్వకముందే సినిమాలో ఇంకా ఏదో విషయం ఉంటదని ఇలాగ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసుంటే బావుండేదేమో అనిపించింది. ఏ జన్మలోనూ వీళ్ళ ప్రేమని గెలిపించుకోలేదని చెప్పినప్పుడు క్లైమాక్స్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటదనుకున్నాను కానీ, చాలా సింపుల్‌గానే ముగించేశారు. ఇక సినిమాలో హీరోయిన్ పెర్ఫార్మన్స్ అయితే బాగా అనిపించింది. ఇంక హీరో కూడా బానే చేశాడు. ఇంక సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. అలాగే సినిమా అంతా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ అయితే సోగా అనిపించింది కానీ, సెకండ్ హాఫ్ అయితే కొంచెం పర్వాలేదనిపించింది. ఇంకిలా ఉండే సినిమాని ఎవరైనా చూద్దామనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో ఎలాంటి అలర్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.